సభా సరస్వతికి నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు రమారవి గారికి, మంజులత గారికి, విచ్చేసిన ప్రేక్షకులకి నమస్కారం. సాయిరామ్. ఈరోజు మనస్విని, విష్ణుప్రియ, అలేఖ్య, రిషిత ఈ నలుగురు ప్రదర్శించిన నృత్యం చాలా కన్నుల పండుగ జరిగిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కన్నుల పండుగ ఎందుకు జరిగిందంటే వాళ్ళ నాట్యము చాలా సున్నితంగా, లయబద్ధంగా, అభినయపూర్వకంగా, చాలా అనుభవంగా నాట్యం చేశారు. వాళ్ళకి నా శుభాభినందనలు. వాళ్ళు అంత గొప్పగా నర్తించటానికి కారణమైన, ఈ ప్రదర్శన ఇంత గొప్పగా రక్తి కట్టడానికి కారణమైన ముఖ్య కారణము అక్కడ వారు సహకరించిన అద్భుతమైన గాత్ర వాద్య సహకారాలని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఏ బిగ్ అప్లాస్ ఫర్ శాస్త్రి గారు, రాజగోపాలాచారి గారు, దినకర్ గారు, జయకుమారాచారి గారు, మురళి గారు. శాస్త్రి గారు కానీ, రాజగోపాలాచారి గారు కానీ, దినకర్ గారి, జయకుమారాచారి, వీళ్ళెవ్వరూ కూడా సామాన్యమైన కళాకారులు కారు. ఎంతో 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 అనుభవం కలవారు మాత్రమే కాకుండా ఒక కార్యక్రమాన్ని దిగ్విజయం చేయటానికి సింహభాగం వాళ్ళకే చెందేటంత వారు ఏ ప్రోగ్రాం చేస్తే ఆ ప్రోగ్రాంల యొక్క క్రెడిట్ని సగం తీసుకుంటారు. ఈరోజు అదే జరిగింది. సామాన్యంగా వర్ధమాన కళాకారులకి ఒప్పుకునేంత తీరిక శాస్త్రికి కానీ, రాజగోపాలాచారి కానీ వీళ్ళకి లేదు. కానీ ఈరోజు నివేదిత అదృష్టం ఏంటంటే ఈ 5 కళాకారులు ఈనాటి నాట్య కళాకారులకి గాత్ర వాద్య సహకారం అందించడం సంతోషం. అది అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదైనా ఒక కార్యక్రమాన్ని మీరు కేవలం కార్యక్రమం చూస్తుంటే ఏ మాత్రం మీకు అర్థమయ్యి ఉండేది కాదు. అర్థవంతంగా చేసింది, జ్ఞానరహితంగా చేసింది, మృదుమధురంగా వినిపించింది మా వాచస్పతి వారి గొప్ప గాత్ర సహకారం. ఎందుకంటే ఇదొక్కటే కాదండి, నాట్యంలో పుట్టి నాట్యంలో పెరిగాం మేము. అంటే సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చాను నేను. వారు చివరిలో ఒక మాట అన్నారు, అసలు ఎన్ని వందల నాట్య ప్రదర్శనలకి వారు గాత్రం వ్యాఖ్యానం అందించిన అనుభవమో, చూసిన అనుభవమో, ఒక మాట అన్నారు, ఎంత గొప్పగా అనిపించిందంటే అది నా మనసుకు వీరు మొదటి అంశం కన్నా తర్వాత చేస్తూ చేస్తూ ఉంటే చివరి అంశాల్లో ఎంతో పరిణితి కనిపించింది వాళ్ళలో. లాస్ట్ ఐటమ్స్ గోవర్ధన గిరిధారి, అక్కడ ఆ తిల్లానా, ఇవన్నీ కూడా వాళ్ళు లీనమైపోయి నటించారు. నలుగురికి నలుగురు, ఎవరు తీసిపోరు, అంత చక్కగా నటించారు. అంటే మమ్మల్ని పిలిచినందుకు మేము పొగడాలని లేదు. నా స్థితికి వచ్చేప్పటికీ నేను పొగడను. ఎందుకంటే మేము ఒక గురుస్థానంలో భగవంతుడి గురుకృప వల్ల ఒక స్థానానికి రీచ్ అయ్యాం. కానీ ఈరోజు వీళ్ళ నాట్యం చూస్తుంటే నివేదిత ఎంత కష్టపడిందో నాకు అర్థమైంది. ఆమె దురదృష్టం ఏంటంటే విశ్వవిద్యాలయంలో శిక్షణ ఇచ్చిన గురువుల పేర్లు
వీళ్ళెవ్వరు చెప్పరు. అక్కడ మేము 20 ఐటమ్స్ చెప్తాము, అంశాలు చెప్తాము, కలాపం చెప్తాము, యక్షగానం చెప్తాము, థియరీ చెప్తాము, కానీ వీళ్ళ బయోడేటాల్లో మేము ఉండం. ఈమెకి విశ్వవిద్యాలయంలో నేను విద్య నేర్పాను. సో ఆమె ఆ రోజుల్లో కూడా చాలా నెమ్మదిగా, అసలు ఎంత నిగర్వంగా చక్కగా విద్య నేర్చుకునేది. ఈరోజు ఈ పిల్లలు ఇంత బాగా చేశారంటే ఇన్ని రకాలుగా చూసుకుంటూ వాళ్ళని, ఆమె గర్భిణి, నిండు గర్భిణి అయినా కూడా ఎంత శ్రమ కోర్చి చేసిందంటే ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ నివేదిత. గాడ్ బ్లెస్ యూ. నమస్తే. థ్యాంక్ యూ మాస్టర్ గారు. ఇప్పుడు శ్రీమతి రమారావి గారు తమ ఆశీస్సులు తెలుపుతారు. నేను కూడా ఆతృతగా ఉన్నాను, ఎంత చక్కగా మాట్లాడతారు కాబట్టి వారి మాట వినాలని.